మన భారతీయ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు రోజురోజుకి దిగజారిపోతూ, పాశ్చాత్య ధోరణుల పోకడలు విపరీతంగా దాన్ని మనం అడాప్ట్ చేసుకొని విచ్చలవిడితనంగా ప్రవర్తించటము ఒక రకమైన ఏందంటే, ఈ ఉమ్మడి కుటుంబాలనేది చిన్నాభిన్నమైపోయి న్యూక్లియర్ ఫ్యామిలీలుగా ఎవరికి వాళ్ళు బతకటము. వీటి వల్ల ఎంత దుష్పరిమాణాలు జరుగుతున్నాయో లోకంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలానే ఇప్పుడు రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి చెందిన సౌరభ్ రాజ్‌పుట్ అనే ఆయన్ని ఆమె సొంత భార్య ముస్కాన్ తన ప్రియుడితో కలిసి 15 ముక్కలుగా నరికి అతన్ని ఒక డ్రమ్ములో ఏసి దానిలో సిమెంట్ పోసి సీల్ చేసి అతను ఏమయ్యాడో తెలియదు అన్నట్టు కొన్ని రోజులు నాటకం ఆడటము, పోలీసులు చివరికి ఆ కేసు ఛేదించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇది ఆలోచిస్తే ఈయన మన సౌరభ్ రాజ్‌పుట్ అనే ఆయన మర్చెంట్ నేవీలో వర్క్ చేస్తాడు. ఆయన సముద్రంలో ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి ఒక 4, 5 నెలలు, 6 నెలల పాటు సముద్రంలో ఉంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ అదయిపోయిన తర్వాత వచ్చి ఈ ఇంట్లోనే మళ్ళీ ఒక 6 నెలలు అలా గడపడం ఇది సహజంగా జరిగేది. మర్చెంట్ నేవీలో చేసేవాళ్ళు. ఈ క్రమంలో వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళకి ఒక 6 సంవత్సరాల పిల్ల గూడా ఉంది. ఆ పిల్లని చూసి ఈ అమ్మాయి అక్రమ సంబంధాన్ని భర్త గమనిచ్చి డైవర్స్ ఇద్దాం అనుకోని గూడా ఆ పిల్ల మొఖం చూసి ఆయన ఊరుకోవటం జరిగింది. మ భార్యని మందలిచ్చి మళ్ళీ కొన్ని రోజులు 4 రోజులు మళ్ళీ మంచిగా ఉన్నట్టు నటించటం. ఈయన మళ్ళీ మర్చెంట్ నేవీకి డ్యూటీకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఎళ్లి వచ్చేలోపు మళ్ళీ వీళ్ళు ప్లాన్ జేసుకోవటం అసలు ఏకంగా అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఒక ఆలోచనతో అతను వచ్చిన తర్వాత అంటే కూతురి బర్త్‌డే ఉన్న సందర్భంగా ఆయన రావటం జరిగింది. అలానే ఈ భార్య ప్రవర్తన గూడా ఆయనకి విసుగు కలిగిచ్చి ఏకంగా ఉద్యోగం గూడా వదిలేసి రావటం జరిగింది. ఈ క్రమంలో ఇక వచ్చేసి పర్మనెంట్‌గా ఉండిపోతాడు అనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి ఈ ఈమ ముస్కాను భర్తని స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అతను మత్తు నిద్రలో జారుకున్న తర్వాత అతన్ని 15 ముక్కలుగా నరికి అంటే ఈ చంపటం గాని ఇది గూడా కూతురు పడుకుందనుకోని ఉన్నారు. పసిపిల్ల 6 సంవత్సరాల పిల్ల గూడా ఈ దురాగతాన్ని చూడటం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు గూడా మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు అని చెప్పటం. ఈ సౌరభ్ రాజ్‌పుట్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫాదర్ గాని, మిగతా కుటుంబ సభ్యులు వీళ్ళు మా అబ్బాయి ఆచూకీ లేకుండా పోయింది. అసలు ఎక్కడున్నాడో తెలీదు. కమ్యూనికేషన్ గూడా లేదని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టడం. ఆ తర్వాత పిల్ల చెప్పిన దాన్ని బట్టి ఆ డ్రమ్‌లో చూడటము, వాళ్ళు నిర్ఘాంతపోయి అసలు విషయం ఏంటి అని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళిద్దరి విచారణలో కూడా నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇది పక్కన పెడితే ఇటువంటి దురాఘాతాలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వటం మనం చూస్తున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే పాశ్చాత్య ధోరణులు, న్యూక్లియర్ ఫ్యామిలీలుగా అయిపోయి నేను నా కుటుంబం అంతే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇటువంటి దురాగతాలు గానీ, ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడే సాహసం గానీ, ఆలోచనలు గానీ ఉండేవి కాదు ఎవరికీ. ఇప్పుడు అంతా పట్టణీకరణ అయిపోయిన తర్వాత ఈ ఫాస్ట్ లైఫ్‌లో మనం ఏదో విదేశాల నుంచి తెచ్చుకున్న సంస్కృతిని అడాప్ట్ చేసుకొని, విచ్చలవిడితనంగా ప్రవర్తించటము, విపరీతమైన ధోరణులతో, విపరీతమైన ఆలోచనలతో ఈ రకమైన నేరాలకి పాల్పడటం, మన భారతీయ వివాహ వ్యవస్థకి ఏమాత్రం గౌరవం అనేది లేకుండా, ఆ వివాహ వ్యవస్థకి కట్టుబడి ఉండాలి అనేది ఒక ఇంగిత జ్ఞానం గూడా మర్చిపోయి, ఈ రకంగా ప్రవర్తించటం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎక్కడికి దారి తీస్తుందో రాను రాను ముందు ముందు ఇటువంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. కాబట్టి హిందువుల కుటుంబాలు గాని, ఎవరైనా గాని ఇండియన్స్ మన ఇండియన్ కల్చరు, మన భారతీయ సంస్కృతి గాని, సంప్రదాయాల్ని గాని ఇళ్లల్లో వాళ్ళు కొంచెం ఆహ్, సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా కొంచెం ఆ సాంప్రదాయాలు కంటిన్యూ చేస్తూ భావితరాలకు మనం ఇటువంటి కిరాతకమైన ఆలోచనలు గాని, ఇవి గాని మన వారసత్వంగా వాళ్ళకి ఇవ్వకుండా, సంతానానికి రాబోయే భవిష్యత్ తరాలు గూడా ఇటువంటివి పెంచుకోకుండా ఏం చర్యలు తీసుకుంటే బావుంటుంది, ఇవాళ పక్కింట్లో జరిగింది రేపు మన ఇంట్లో జరగచ్చు అనే ఒక స్పృహతో, ఆ భావంతో గనక వీళ్ళు మన యాటిట్యూడ్ గాని, మన నడవడికని మార్చుకొని సరిదిద్దుకుంటే ఇటువంటి ముంపు రేపు మన ఇంట్లో గూడా రాకుండా ఉంటుంది. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.